ఆయన చూస్తున్నారు కదా. అంత ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసినంత వరకు ఒక్క డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోవటం మినహా అదే ఒక క్లిష్టమైన దశ తప్ప ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కోవిడ్ ఉన్నా కూడా మేము పూర్తి చేశాం. 2027 కన్నా ముందే పూర్తి చేసేటటువంటి అవకాశం ఉందని కూడా నాకు ఉన్న అవగాహన, పూర్వం ఉన్న అవగాహన. వీళ్ళు ఆలస్యం చేసి డబ్బుల కోసం కక్కుర్తి పెడితే నేను చెప్పలేను, కానీ స్పిల్వే కంప్లీట్ చేశాం. నది డైవర్షన్ ఈజ్ ఓవర్. నది నేను అనేక సందర్భాల్లో చెప్పా, చాలామందికి వివరించేటటువంటి కార్యక్రమం కూడా చేశా. నది ఇలా వెళ్తుంది కదా, ఇలా కాదు, ఇలా డైవర్ట్ వెళ్ళాలి. ఆ డైవర్షన్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. స్పిల్వే అది ప్రధానమైన డ్యాము ముందు కట్టాలి. ఆ ప్రధానమైన డ్యామ్ కట్టే దగ్గరే ఇవాళ ఉన్నటువంటి ఇష్యూ అంతా అక్కడే ఉంది. దానికి కావాల్సిన డయాఫ్రమ్ వాల్ ఏదో త్వరలో వేయబోతున్నాం అన్నారు. ఆ డయాఫ్రమ్ వాల్ వేసిన తర్వాత ఎర్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కూడా పూర్తి అయితే ఖచ్చితంగా చేయొచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువసార్లు వెళ్తే మాత్రం కష్టం జరగటం. ఎక్కువసార్లు వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంజనీర్లు కంగారు పడిపోతారు. ముఖ్యమంత్రి గారికి ఆయనకి సపరేలు చేయడానికి టైం ఇచ్చించిపోతారు. ఈయన వెళ్ళిన తర్వాత ఏదో పిచ్చి సలహా ఇస్తాడు. నేను చెప్పా కదా ఇంతకుముందు, నేను ఇంజనీర్ని కాదు, ఇరిగేషన్ మంత్రిని చేశా. నా ఇంజనీర్ని కాదు కాబట్టి నాకేం తెలియదు కాబట్టి ఇంజనీర్ నిపుణులందరినీ సంప్రదించి వాళ్ళు ఇష్టాన్ని ప్రకారం చేయించా. నాకన్నా ముందు ఒక మంత్రి గారు ఉన్నాడు, అంటే మా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్నా ముందు ఉమా గారు, ఆయన ఇంజనీరు, పైకి సివిల్ ఇంజనీరు. అందుకని ఇంజనీర్ చెప్పింది ఇలా ఆయన ఇంజనీరింగ్ చేశాడు, అందుకనే సంకనాగిపోయింది. అందువల్ల మనకు తెలియని చోట మనం ఏలు పెట్టకూడదు. మన మంత్రి అంటే మంత్రి, అడ్మినిస్ట్రేషన్, 4 ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీరు, ఇంకో 5 ఇంజనీర్లు. ఏంటి అబ్బాయి ప్రాబ్లం? కామన్ సెన్స్ ఉపయోగించాలి, ఆ కామన్ సెన్స్ ప్రకారం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. చీఫ్ ఇంజనీర్ కూడా సలహా ఇస్తాడు, నీకేం లేదు బొమ్మంటాడు. అమ్మో ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా అని కంగారు పడతాడు. ఇట్ట కంగారు పెట్టి 33 సార్లు వెళ్ళి సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అనడంలో ఏ విధమైన సందేహం నాకు లేదు. మొత్తాన్ని నాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు. పోలవరం ప్రాజెక్టుని కేంద్రం కట్టాల్సింది కూడా ఆయన తీసుకున్నాడు కమిషన్ల కోసం. ఈయన 33 సార్లు వెళ్ళాడు, ఇప్పుడు 2 సార్లు వెళ్ళాడు, సంతోషం. ఇంకో 10 సార్లు వెళ్ళాడా? శ్రీమద్ రమారమణ 27 కావదు, 10 సార్లు వెళ్తే సింపుల్గా వెళ్ళి ఇక్కడిని మానిటర్ చేస్తే అవుద్ది. అదేం పెద్ద కష్టమైంది కాదు. చాలా ప్రాజెక్టుని చాలా వరకు పూర్తి చేసినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిది. ఈయన వచ్చి డప్పాలు కోసుకునే కార్యక్రమం, కమిషన్లు కోసుకునే కార్యక్రమం. నేను తెలియగలుగుతానండి, మరొకసారి చెబుతున్నా, అసలు కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు మనకు ఎందుకండి? మనం ముందు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఏంటండి? మళ్ళీ వాళ్ళు దగ్గర నుంచి మనం అంత ధనవంతులు మాకు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం విడిపోయిన తర్వాత ధనవంతులైన రాష్ట్రంగా ఉందా? ముందు మనం డబ్బులు ఖర్చు పెడతామంట, తర్వాత వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇస్తారంట. ఎందుకంత శ్రమ? అయ్యా మీరే కట్టరా బాబు అంటే వాళ్ళు మన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఫామ్ చేశారు. ఫామ్ చేసిన అట్ట కుదరదని చెప్పేసి వెళ్ళి వాళ్ళు కాళ్ళు గడ్డలు పట్టుకుని అవసరమైతే మా స్పెషల్ స్టేటస్ కూడా అవసరం లేదని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ తీసుకున్నాడు. కొట్టేద్దామని, 1000 కోట్లలో డబ్బులు కొట్టేద్దామని, నవయుగా ఈ ట్రాన్స్ఫర్ అయ్యి వీళ్ళతో కొల్యూడయ్యి డబ్బులు కొట్టేద్దామనేటువంటి కేవలం డబ్బులు దుర్బుద్ధితో చేసినటువంటి పని తప్ప మరొకటి కాదు. 4 రోజులు అటో ఇటోనే కేంద్ర ప్రభుత్వం చేసినట్టయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మనం అడుగుతూ ఉండేవాళ్ళం. కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది, వాళ్ళు చట్టంలో పెట్టారు, వాళ్ళు పూర్తి చేసేవాళ్ళు. దారే పోయేది చెట్టును కొట్టి నెత్తినేసుకుని ఇవాళ మనం కాలేదంటే ఏం ప్రయోజనం చెప్పండి? ఇది దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగాయనేది మరొకసారి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం, మా మీద రుద్దేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి నాకు తెలిసిన కొన్ని అంశాలను రాష్ట్ర ప్రజానీకానికి, మేధావులకి తెలియపరచాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాను. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి మాట్లాడినా ఖచ్చితంగా తెలిసిన విషయాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇందాక నేను చెప్పాను కదా, నేను అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తే సాష్టాంగపడి నమస్కారం చేస్తా. దమ్ముంటే చెప్పండి, నారా చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్దవారు, వయసులో పెద్దవారు, ఎత్తులో పెద్దవారు, పదవిలో పెద్దవారు, కానీ నిజాలు చెప్పడంలో మాత్రం చాలా చిన్నవారు. దీనికి సమాధానం చెప్పమని కూడా నేను అడుగుతా ఉన్నా. చెప్పలేదు, అబద్ధాలు చెప్పమాకండి స్వామికి దండం పెడతా. ఎందుకు చెబుతారు అబద్ధాలు? రాసే ఈనాడు ఉందని, రాసే ఆంధ్రజ్యోతి ఉందని, చెప్పే టీవీలు ఉన్నాయని అబద్ధాలు చెప్తారా? తప్పు కదా. ఉన్న విషయాలు చెప్పే ప్రయత్నం చేయండి. మేము డైవర్ట్ చేసామంట, అన్ని దొంగ మాటలు, దొంగ వ్యవహారాలు. ఓకే, ఎవరెవరు? అవును వెళ్ళిపోయారు.
ఏసీబీ కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు కొంతమంది.